అందరికీ నమస్కారం అండి. ఈరోజు పునర్జీవ హాస్పిటల్ నుండి కిడ్నీ అంటే మూత్రపిండాల వ్యాధి ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేస్తున్నాము. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి? ఈ మూత్రపిండాల వ్యాధులు ఎందుకు వస్తాయి? మన శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని, వ్యర్థాలన్నీ క్లియర్ చేసే మెయిన్ ఆర్గాన్ మూత్రపిండాలు. ఈ మూత్రపిండాల మీద ఒత్తిడి ఎక్కువైనప్పుడు మన శరీరం నుండి ఈ మూత్రావయవం అంటే మూత్రపిండాలు క్లియర్ చేయకపోవటం వలన వాటి యొక్క స్థితి డ్యామేజ్ అవుతుంది. ఉదాహరణకి కొంతమంది ఈ షుగర్ పేషెంట్లు ఉదాహరణ తీసుకుందాం. 100 మంది షుగర్ పేషెంట్‌లో 87% అధిక ఔషధ సేవన అంటే మందులు ఎక్కువ మింగటం వల్ల బీపీకి, షుగర్‌కి ఎవరైతే ఎక్కువ మందులు ఎక్కువ కాలం వాడతారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ వలన కిడ్నీ యొక్క డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఇది రీసెర్చ్‌లో వచ్చింది. వైద్య శాస్త్రంలో రీసెర్చ్ చేస్తే ఇది కిడ్నీకి కేవలం షుగర్, బీపీ కారణం కిడ్నీ పాడవటానికి. ఇక 87%లో 10% ఇన్ఫెక్టెడ్ డిసీజ్ అంటే కొన్ని రకాల మూత్ర సంబంధమైన వ్యాధులు అంటే ఎస్టీడీ గ్రూప్‌లోకి వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ ఈ 87, 10, 97 ఇక 3% ఇతర కారణాల ద్వారా వాళ్ళకి ఈ కిడ్నీ ఫెయిల్ అవుతుంది. సరే, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు అంటే కిడ్నీ యొక్క పాడవునప్పుడు మనకొచ్చే సింప్టమ్స్ ఏంటంటే శరీర భాగంలో ముఖము, చేతులు, కాళ్ళు వాటర్ ఫార్మ్ అవుతుంది. అంటే నీరు పట్టి ఉబ్బుతుంది. యూరినేషన్ డిఫరెన్స్ అంటే మార్పు కనబడుతుంది. అప్పుడు మనం చేసేది ఏంటంటే అలర్ట్‌గా అంటే జాగ్రత్త పడి దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ ఉంటారు కదా! అంటే మూత్రపిండాల వ్యాధుల నిపుణులు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళేటప్పటికి మనది చాలా వరకు డ్యామేజ్‌లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వారి యొక్క సలహా తీసుకొని నెక్స్ట్ ఇంకా క్రానిక్ స్టేజ్‌కెళ్తే డయాలిసిస్ అంటే వీళ్ళు డయాలిసిస్ గ్రూప్‌లోకి వెళ్ళిపోతారు. వారానికి ఒకసారి గ్రాడ్యుయల్‌గా సెకండ్ టైము గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతే థర్డ్ టైమ్ అలా రోజు డయాలిసిస్ చేసే స్థితికి వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో పునర్నవ అంటే మళ్ళీ పుట్టించేది అని కొన్ని మూలికలున్నాయి. వాట్ల ద్వారా ఇతర కొన్ని ఔషధాల ద్వారా ఈ పాడైపోయిన కిడ్నీని రీసైక్లింగ్ మళ్ళీ బాగు చేయవచ్చు. అంటే మళ్ళీ పూర్వపు స్థితికొచ్చి మంచి జీవితాన్ని గడపవచ్చు. కానీ చాలామంది అశ్రద్ధ చేయటం వలన ఈ యొక్క కిడ్నీ పాడవుతుంది. తర్వాత డయాలిసిస్‌కెళ్ళిన తర్వాత చాలా బాధపడతారు. బాధపడిన ప్రయోజనం ఉండదు. అప్పటికి వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ మనకెక్కడ దొరుకుతుందంటే ఈ డయాలిసిస్ తప్ప ఏమీ లేదు మీకన్నట్టు ఆధారపడతారు. కానీ డయాలిసిస్‌కెళ్ళినోళ్ళు కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేకుండా ఆయుర్వేదంలో మందులున్నాయి. కాబట్టి ఆహార నియమాలు పాటించి, మందులు జాగ్రత్తగా వేసుకుంటే కిడ్నీ మళ్ళీ రీసైక్లింగ్ మంచి స్థితికి వస్తుంది. ఇది నిజం. గ్యారంటీ చికిత్స ఆయుర్వేదంలో ఉంది. కాబట్టి ఈ మూత్రపిండాల వ్యాధికి కిడ్నీ కంప్లెయింట్స్ ఉన్నవారు ఎవరైనా సరే పై నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. మీకు మంచి వైద్యం చేస్తాము. ఓకే. ఫైనల్‌గా మీకు ఈ కిడ్నీ వ్యాధి గురించి మంచి చికిత్స కలదు. పై నంబర్‌ని మీరు సంప్రదించండి. థాంక్ యూ.